ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాకి డ్రెస్ నా ఒంటి మీద పడిన రోజే భయాన్ని మూట కట్టి పక్కన పెట్టేశాను మీనన్. ఇప్పుడు నువ్వు కొత్తగా నాకు భయాన్ని పరిచయం చేయాలని చూడకు. మమ్మల్ని దాటి నువ్వు పారిపోవడం అనేది కల్లో కూడా జరగదు మీనన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నీ చేతో నువ్వే ఈ ముసుగు దేయ్. వీడు మాటలతో చెప్తే వినడు జేడి. టైం వేస్ట్ ఎందుకు, ముందు బుల్లెట్ దించేయి. మళ్ళీ తీరిగ్గా ఫేస్ చూస్తూ కూర్చుందాం. నీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను మీనన్. ముసుగు తీయకపోతే 6th సెకండ్లో బుల్లెట్ నీ బాడీలోకి వెళ్ళిపోతుంది. 1 2 3 20 ఏళ్ల క్రితం ఇన్స్పెక్టర్ కావ్యని ఎందుకు చంపావు? ఎందుకు ఆవిడ బతుకు మీద మచ్చ వేసి చావు కూడా మొయ్యలేని బరువునిచ్చావు? వాళ్ళ కుటుంబం మొయ్యలేని బరువుని ఎందుకిచ్చావు? చెప్పు మీనన్. నువ్వు చేసిన ఒక తప్పుని తప్పు అన్నందుకు, ఆ తప్పుని సరి చెయ్యాలి అని చూసినందుకు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావా? నువ్వు ఆవిడికి చేసిన తప్పు ఆవిడిని చంపడం కాదు, ఆవిడికి దైవంతో సమానమైన డ్యూటీలో తప్పు చేసింది అని అందరి ముందు నిరూపించి చావులో కూడా ప్రశాంతత లేకుండా చేసావు చూడు, అది నువ్వు చేసిన తప్పు. ఆ తప్పే ఇవాళ నిన్ను నా ముందిలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. ఇరవై ఏళ్ల కిందట నేను చంపిన ఇన్స్పెక్టర్కి నీకు ఏంటి సంబంధం? నేనెవరినూ చంపితే నువ్వెందుకు పగ తీర్చుకోవడానికి నా వెనక వస్తున్నా? ఆవిడ మాలో ఒకరు కాబట్టి పోలీసులతో పెట్టుకుంటే ఏమవుతుందో నీలాంటి వాళ్ళకి తెలిసేలా చెయ్యాలనుకున్నాం కాబట్టి. నీ టైం అయిపోయింది మీనన్. నీ పాపాలు లెక్కలు కట్టి నిన్ను పైకి పార్సల్ చేయాల్సిన టైం వచ్చేసింది. మీరిద్దరున్నారు. మా వాళ్ళు ఎంతమంది వస్తున్నారో తెలుసా? ఈ మీనన్ గాలి లాంటి వాడిచేడే. పిడికిలిలో బంధించాలనుకుంటే నీ భ్రమ మాత్రమే. ఈ మీనన్ బతకూడదు. వద్దు. కెడి వదులు. ఈసారి మీనన్ తప్పించుకోకూడదు కెడి. ఇవాల్టితో పడ్డ నిందలని చెరిపేయాలి. ఈ మీనన్ పోతే ఇంకో మీనన్ పుట్టుకుని రావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకొక మీనన్ వచ్చినా కూడా ఆపడానికి ఈ జేడి బ్రతికుండాలి. జేడి, నేను చెప్పేది విను. వద్దు.
తప్పించుకున్నాడు. మనం పూర్తిగా ఓడిపోలేదు జేడి. మనం మీనన్ రూపాన్ని చూసేశాం. మనం ఆల్రెడీ సగం గెలిచినట్టే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పట్టుకుందాం. హా, వదినా, మేం చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ పని నువ్వు చేస్తున్నావా? ఏమైందమ్మి? ఎందుకు బొమ్మ ఆగిపోయి ఉండది? ఆడ ఏమవుతా ఉండదమ్మి? ఆ జేడీ కెమెరాను చూసినట్టుంది. తీసి పడేసింది. బా నువ్వన్నట్టు వాళ్ళు యువరాజుని కోర్టుకు తీసుకెళ్లకుండా టైం వేస్ట్ చేస్తున్నారు కౌశికి. అసలు యువరాజ్తో వాళ్ళకి ఏం పనో అర్థం కావడం లేదు. ఎందుకు అంతగా యువరాజ్ని కస్టడీలో ఉంచాలని చూస్తున్నారో అసలు తెలియడం లేదు. అమ్మే, ఇప్పుడేం చేద్దాము? పోనీ పోలీస్ స్టేషన్కి పోదామా? వెళ్ళి వేస్ట్ పిన్ని. మనకి యువరాజ్ని అసలు చూపించరు. ఇంటికి వెళ్దాం. నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఏం చేయగలమో అడుగుదాం. భయంగా ఉండదమ్మే. జేడి, హే హే హే! నువ్వేం తప్పు చేయలేదు దాత్రి. మన సీనియర్ని మన కళ్ళ ముందే కాలర్ పట్టుకుని ప్రాణాలు తీస్తాను అని బెదిరిస్తే మనం ఏం చేయాలో అదే చేశావు. కరెక్టే, కానీ ఇప్పుడు మావయ్య గారిని ఫేస్ చేయాలంటే ఏదోలా ఉంది కేదార్. జేడీగా నువ్వు చేసే ఏ పనులకి జగదాత్రిగా నువ్వు బాధపడాల్సిన పని గాని ఇబ్బంది పడాల్సిన పని గాని ఏమాత్రం లేదు దాత్రి. థ్యాంక్స్ కేదార్. దేనికి? దీనికి. నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో. సర్లే, ఈసారికి ఇలా కానిచ్చేసి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.